వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈ వీడియోలో మనం ట్రయాంగిల్ షేప్ కన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మనకి ప్రీవియస్ వీడియోస్లో కనుక స్క్వేర్కి కంప్లీట్ చేసినట్టుగా ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటాము. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పైన ఉన్నటువంటి 1 2 3 4 5 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇమేజెస్, స్మాల్ ఇమేజెస్, వాటిల్లో ఒక మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సెలెక్ట్ చేసుకొని వీటిలో ఆ 3ని ఈ ట్రయాంగిల్ లోపల మనం ఇన్సర్ట్ చేయాలి. చేస్తే కంప్లీట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏమిటి అని అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని భుజాలు సమానం, అలాగే ఆల్ యాంగిల్స్, ఈ యాంగిల్స్ అన్నీ ఎంత ఉంటాయి అని అంటే 60 degrees ఉంటాయి, ఈక్వల్ అనమాట. సో మనం చూసేటప్పుడు మనం తీసుకునే దాంట్లో యాంగిల్ 60 degrees ఉండేటట్టుగాను, అలాగే సైడ్స్ వచ్చేసరికి లెంగ్త్ సేమ్ ఉండేటట్టుగా సైడ్ లెంగ్త్ చూసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కనుక స్క్వేర్లో రైట్ యాంగిల్ చూసుకున్నాం, పెద్ద బొమ్మ చూసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వాటిల్లో మనం దాదాపుగా ప్రతి ఇమేజ్లో కూడా ఇలాంటిది థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇలాంటి మోడల్ ఉన్న ప్రతి చోట ప్రతి ప్రాబ్లంలో కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది. సో దట్టు ఇక్కడ మనం యాంగిల్ కనుక చూసినట్లయితే 60 degrees దాదాపుగా ఉంటుంది. సో ఇలాంటి దాంతో మనం మొదలు పెట్టుకుందాం. సో ఇది ఇక్కడ డ్రా చేస్తున్నాను, అలాగే ఇక్కడైనా డ్రా చేద్దాం. ఫస్ట్ ఇక్కడ డ్రా చేసేసి ట్రయాంగిల్ని కంప్లీట్ చేద్దాం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసాము. అలాగే ఇక్కడ ఈ వంపు నుంచి బెండ్ నుంచి ఇలా పైకి కనుక అన్నట్లయితే మనకి ఇది 5th ఆప్షన్ వస్తుంది, ఇది 4th ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ట్రయాంగిల్లో మనం డ్రా చేద్దాం. అదే ఇలా వచ్చేసి సైడ్కి గీద్దాము. పైనుంచి అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ నుంచి పైన అంటే కింద ఎక్కువ స్పేస్ ఇస్తూ గీద్దాం. ఇది 5, ఇది 4, ఇది 3. సో ఆన్సర్ 3 4 5 సి అన్నమాట. 3 4 5 ఈ 3 ఇమేజెస్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లంలో చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మీకు 2 సిమిలర్ పిక్చర్స్ ఉన్నాయి. ఇలాంటి చోట్ల దాదాపు ఇవి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అంటే ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో చూస్తే కనుక ఇలా సిమిలర్గా వచ్చిన చోట ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎడ్జ్ అలాగే దీంట్లో ఉన్నటువంటి ఈ పార్ట్, ఇవి రెండు కూడా సెంటర్లో ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఎడ్జెస్కి మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ మూడింటిని ట్రై చేద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేద్దాము. డ్రా చేసిన తర్వాత పైన వర్టెక్స్ నుంచి లోపల దాని వర్టెక్స్కి జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 5 అవుతుంది, అండ్ ఇది 3 అవుతుంది. సో ఇక్కడే కనుక మనం డ్రా చేసినట్లయితే 3 దగ్గరనే డ్రా చేయొచ్చు. సో ఇలా డ్రా చేసేస్తే మనకి 1 5 అండ్ దిస్ ఇస్ 3 ఈ ఆప్షన్ వస్తుంది. సో 1 3 5 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో చూద్దాము. థర్డ్ ప్రాబ్లంలో కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నట్టుగా మనం థర్డ్ ఆప్షన్ దాదాపుగా మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ అనమాట ఇది. దీని నుంచి ట్రై చేద్దాం ఒకటి కంప్లీట్ చేయడానికి. సో దీనికి ఎలా చేద్దాము అని అంటే ఇది బేస్ అనుకుందాం, ఎందుకంటే పెద్దగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది. సో దీన్ని పైకి ఎక్స్టెండ్ చేసి దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. నెక్స్ట్ ఈ షేప్, మనకి ఈ షేప్ ఏదైతే ఉందో అది 4thలో కనిపిస్తుంది కాబట్టి 4thని మనం ఇక్కడ జాయిన్ చేద్దాం. చేస్తే ఇక 4th సో కొద్దిగా తేడా వస్తుంది ఇది. సో 4thని చేయడానికి ఇలా ఇచ్చేసి క్రాస్గా ఇచ్చినట్లయితే ఇక్కడ 5th పార్ట్ వస్తుంది, ఇది 4th వస్తుంది. సో ఇలా మనం 3 4 5 తోటి పిక్చర్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని డ్రా చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా డ్రా చేద్దాం మనం. సో ఫస్ట్ 1 3 తీసుకుంటున్నాను, అలాగే 4 తీసుకుంటున్నాను,
సో ఇది 5 అవుతుంది. 3, 4, 5 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నాం ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇండియా బిక్స్ వెబ్సైట్ అని ఉంది. దాంట్లో చాలా చాలా బోలెడన్ని రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెర్బల్, నాన్ వెర్బల్, నాట్ ఓన్లీ రీజనింగ్, చాలా చాలా కంటెంట్ దాంట్లో అవైలబుల్ ఉంది. బట్ వెరీ వెరీ యూస్ఫుల్ కంటెంట్. సో మనకి అది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎన్ఎంఎస్కి ముఖ్యంగా నాన్ వెర్బల్లో 40 అవుట్ ఆఫ్ 40 అనేవి దాని నుంచే ఇండియా బిక్స్ నుంచే వస్తున్నట్టుగా గమనించవచ్చు. ఒకసారి అందరూ కూడా ఇండియా బిక్స్ వెబ్సైట్ని ఫాలో అయితే కనుక మనకి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 4th పిక్చర్ కనుక మనం చూస్తే 4th పిక్చర్లో 3rd కానీ 4th కానీ కంపల్సరీగా 3rd కానీ 5th కానీ కంపల్సరీ ఒకటి ఉంటుంది. బట్ మ్యాచ్ చేసుకోవాలి కాబట్టి 4th చూద్దాము. ఎందుకంటే 4thలో ఇక్కడ నాకు 60 degrees దాదాపుగా కనిపిస్తుంది యాంగిల్. సో సైజెస్ అనేవి మనం చాలా ఇంపార్టెంట్. ఇది 4th తీసుకున్నాను. సో ఇక్కడ మనం దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా అలాగే పైనుంచి రైట్ యాంగిల్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ఇచ్చారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో కరెక్ట్గా కిందకు వస్తే ఇక్కడ కొద్దిగా మనకి ముందుకు వస్తుంది. సో లిటిల్ బిట్ ఇక్కడ ఈ కార్నర్లో లిటిల్ బిట్, ఈ కార్నర్లో లిటిల్ బిట్ బెండ్ ఉంది. సో అది 5కి ఆప్షన్కి రైట్ మ్యాచ్ అవుతుంది. సో 4 and 5. ఇప్పుడు 1నా 2నా ఏది చూజ్ చేసుకోవాలి మనం అనేది క్వశ్చన్ మార్క్. సో మనం ఇక్కడ కనుక గమనిస్తే ఈ ఎడ్జ్, ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ ఎడ్జ్ చిన్న పార్టే, పెద్దది కాదు. కాబట్టి 2కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 1లో పెద్ద పార్ట్ ఉంది. సో 2కి వెళ్ళిపోవచ్చు మనం. సో 2, 4, 5 అనేది మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుంది. అలాగే 5th ప్రాబ్లంలోకి వెళ్దాం. సో యాజ్ యూజువల్ 5thలో షేప్ అయితే మనకి ప్రీవియస్గా ఫస్ట్ ప్రాబ్లంలోనే అనుకున్నటువంటి షేప్ అయితే ఉందో అది ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది 4th ఆప్షన్లో. సో 4th ఆప్షన్ని మనం బేస్ చేసుకుంటే కింద ఎడ్జ్ని వచ్చేసి మనం ఇది బేస్గా తీసుకుంటే కనుక దీన్ని ఇలాగ వెళ్ళిపోయి ఇలా డ్రా చేస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా గీస్తే ఇది ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఇది 2 తీసుకోవచ్చు. ఈ పార్ట్ వచ్చేసరికి మనం 3కి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ డ్రా చేద్దాం ఒకసారి. అంటే మనకు ఆప్షన్స్ 2, 3 and 4 ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి డ్రా చేద్దాం. ఇది కార్నర్ నుంచి తీసుకొని పైకి తీసుకెళ్దాం. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ కంప్లీట్ చేద్దాం. 2, 4 and 3. So 2, 3, 4 is our option. Answer is B. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇండియా బిక్స్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ వెబ్సైట్ లాగా ఉంది మనకి, ముఖ్యంగా నాన్ వెర్బల్ కేటగిరీలో. నాట్ ఓన్లీ నాన్ వెర్బల్, వెర్బల్ ఉన్నాయి. రకరకాల కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది బాగా తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం అనుకున్నట్టుగా కొన్ని మోడల్స్, సేమ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ట్రయాంగిల్స్ ఇచ్చారు ఎక్కువగా. 3 ట్రయాంగిల్స్ ఇచ్చారు, 2 ఏమో ట్రెపీజియమ్స్ లాంటివి ఇచ్చారు. సో వీటిలో కంపల్సరీగా ఒక ట్రెపీజియం అయితే వాడాలి, ట్రయాంగిల్స్లో ఒకటి వాడాలి. చూద్దాం ఏది చాయిస్ ఉందో మనకి. సో ఫస్ట్ నేను పెద్ద ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటున్నాను. సెంటర్ నుంచి కనుక తీసుకుంటే పైనుంచి కనుక తీసుకుంటే ఇది 3. సో మనకి 4లో కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి 4 వాడుకుంటే ఇక్కడ 5 ఆప్షన్ వస్తుంది. సో 4, 5. సో
3, 4, 5 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం కొంచెం ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం నెంబర్ 7 చూద్దాం. ఇక్కడ మనం గనక చూసినట్లయితే 3 అనే పార్ట్ 5లో బాగా ఈజీగా ఇన్సర్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. బట్ ఈ సైజు లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మనం ఇట్లా కనుక డ్రా చేస్తే మనకి 1 అనేది ఇక్కడ వస్తుంది. 1, 3, 5. సో ఈజీగా అంటే విజిబుల్గా ఉంది మనకి 3ని తీసుకుంటే కనుక, ఎందుకంటే 5లో ఈజీగా ఇన్సర్ట్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని మనం 1గా తీసుకుంటే 3ని మనం ఇక్కడ డ్రా చేస్తే ఇది 5 ఆప్షన్ అవుతుంది. సో 1, 3, 5 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 8th ప్రాబ్లం. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇందాకట్లానే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఆప్షను. ట్రై చేద్దాం. ట్రయాంగిల్ తీసుకొని ట్రై చేద్దాం. అలాగే నెక్స్ట్ 5th ఆప్షన్కి వెళ్తున్నాను. సో ఎందుకనంటే 4th, 5th మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ షేప్ అనేది ఇక్కడ షేప్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4, 5 ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో దీంతో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 1, 4, 5. బట్ 1 అనే ఆప్షన్ ఇక్కడ మనకి లేదు. మేబీ ఇక్కడ యాంగిల్ మరీ ఎక్కువగా ఉంది, more than 60. సో we take option 2 in place of 1. సో ఇప్పుడు ఇక్కడ 2 కనుక తీసుకుంటే టూ 4, 5 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 9. ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ షేప్ అనేది తీసుకోవచ్చు. మనం లాస్ట్లో ఉన్నటువంటి షేప్ 5th షేప్ అనేది ఒకటి తీసుకుందాం. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ని ఒకదాన్ని యూజ్ చేస్తున్నాను. ట్రయాంగిల్ని బేస్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 60 degrees లాగా అనిపిస్తుంది కొంత. సో ఇక్కడ నుంచి మనం థర్డ్ సెట్టింగ్ వచ్చేసరికి, థర్డ్ ఎడ్జెస్ వచ్చేసరికి ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 3ని మనం డ్రా చేసుకోవచ్చు. 3ని డ్రా చేసుకుంటే ఇక్కడ 5th ఆప్షన్ ఉంది, ఇక్కడ 3rd ఆప్షన్, ఇది 1. సో ఆన్సర్ 1, 3, 5 అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇలాంటి సొల్యూషన్స్ అనేవి వీటిని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ 10th ప్రాబ్లం అనేది సింపుల్ ప్రాబ్లం. ఎందుకనంటే ఇక్కడ సైడ్స్ కనుక చూస్తే ట్రయాంగిల్స్ మనకి 2 ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్. అలాగే ఇక్కడ షేప్ వచ్చేసరికి రాంబస్ లాంటిది ఒక షేప్ ఇచ్చారు. సో వీటికి మనం 2 ట్రయాంగిల్స్ని జాయిన్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. సో రాంబస్ని ఇక్కడ తీసేసుకుంటే 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడే మనం కనుక డ్రా చేసినట్లయితే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసేయచ్చు. సో 1 and 2 యాడ్ చేసేయచ్చు. 1, 2, 3 ఈజ్ అవర్ ఆప్షన్. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మనం ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కనుక చూసి ఎక్కువగా కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ షేప్ కన్స్ట్రక్షన్ అనేది ఈజీ అవుతుంది. అదర్వైజ్ చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ కోసం మనకి ఇండియా బిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వచ్చు. వన్స్ అగైన్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇండియా బిక్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.